హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు క్రిస్పీగా సింపుల్గా ఆనియన్ సమోసా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని ఇలా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల ఆనియన్స్ కొంచెం తడి లేకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 కప్పు మైదా వేసుకుంటున్నాను. దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా డవ్ కింద తయారు చేసుకుందాం. చపాతీ పిండిలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇలా రోల్ కింద చేసుకుందాం. ఈ రోల్ని చిన్న చిన్న బాల్స్లా కట్ చేసుకుందాం. బాల్స్ని కొంచెం మైదా పిండి వేసుకొని చపాతీ పిండిలాగా పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, చిన్నగా చేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఇలా అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి మొత్తం దీనిపైన కొంచెం మైదా జల్లాలి. ఇలా జల్లిన తర్వాత ఇంకొక చపాతీని దీనిపైన పెట్టాలి. ఇలా పెట్టి మనం ఎన్ని చేసుకున్నామో అన్ని చపాతీలని ఇలాగే ఆయిల్ రాసి మళ్ళీ మైదా జల్లి ఇలా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతా ఒకే చపాతీలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు అట్ల రేకు పెట్టి అట్ల రేకు మీద హీట్ చేసుకుందాం. హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని దీనిపైన పెట్టి కొంచెం ఆయిల్ లేకుండానే కాల్చుకోవాలి. కొంచెం కాలితే సరిపోతుంది. ఇలా పైకి వైట్గా వస్తే సరిపోతుంది. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకొని దీన్ని షీట్స్ కింద కట్ చేసుకుందాం. సమోసా షీట్స్కి ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇలాగా స్కేల్ ఉంటే స్కేల్తో కట్ చేసుకొని, లేదంటే ఇలా అట్ల పుల్లతో కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని మనం సమోసా షీట్ ఎంత కావాలో ఆ సైజులో కట్ చేసుకుందాం. ఇవి సమోసా షీటు ఇప్పుడు ఒక్కదాన్ని ఇలా లేస్ కింద ఇలా వచ్చేస్తూ ఉంటాయి మనకి షీట్స్ కింద. ఇలా వేడి మీదే తీసుకుంటేనే వచ్చేస్తాయండి, లేదంటే రావు. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే వచ్చేస్తాయి. ఇవి మనం జిప్ కవర్స్ ఉంటాయి కదా, కవర్స్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఇలా సమోసాలు చేసుకోవచ్చు. షీట్స్ రెడీగా ఉంటే, అందుకని జిప్ కవర్స్ ఉంటే అందులో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు సమోసా షీట్ రెడీ అయిపోయాయి. లోపల కర్రీకి ఆనియన్స్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం మైదా కొంచెం వాటర్ వేసుకొని సమోసాకి బ్యాటర్ కింద రెడీ చేసుకుందాం పైన. ఇప్పుడు ఒక కప్లో ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఆనియన్స్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి వేసుకొని దీనిలో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా మిక్స్ అయిన ఇది ఉంది కదా, దీన్ని సమోసాలో పెట్టుకోవడానికి రెడీ చేసుకొని ఇలా షీట్ కింద చేసుకొని ఈ సమోసా దాంట్లో పెట్టుకొని ఇలా పెట్టుకోవడమే. ఇలా అన్నిటిని సమోసాలను చుట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమోసాలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు ఫ్రై చేసుకుందాం.
ఇలా రెండో వైపులో కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా తీసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతేండి, చాలా సింపుల్గా ఇలాగా ఆనియన్ సమోసా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.